రంగారెడ్డి జిల్లా మీర్పేట్లో హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. హిందూ ధర్మ పరిరక్షణకు ఐక్యతే బలమని స్వామీజీలు పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని మీర్పేట్లో హిందూ సమ్మేళనం వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ 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 శంకర్ స్వామీజీ పలు వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మం ప్రపంచానికి మార్గదర్శకమైన గొప్ప సంస్కృతి అని అన్నారు. ధర్మం, నీతి, ఆచారం, కుటుంబ విలువలు సమాజానికి పునాదులని పేర్కొన్నారు. ధర్మో రక్షతి రక్షితః, వసుదైక కుటుంబం వంటి మహావాక్యాలు మన సంస్కృతి గొప్పదనాన్ని తెలియజేస్తాయని తెలిపారు. మహాభారతంలో ధర్మం, కర్తవ్య బోధలకు ఇచ్చిన ప్రాధాన్యతను కూడా స్వామీజీ ప్రస్తావించారు. మరి ఈ భూమి ఎందుకు గొప్పదంటే ప్రపంచం అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తున్నప్పుడు ప్రపంచానికి అన్న భిక్ష పెట్టినటువంటి దేశం నా భారతదేశం. ప్రపంచం అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ప్రపంచానికి జ్ఞానమైనటువంటి లేదని తెలియనప్పుడు జ్ఞానం అంటే ఏంటి, చదువు అంటే ఏంటి ఏదని తెలియనప్పుడే నా దేశంలో తక్షశిల, నలంద లాంటి వందలాది యూనివర్సిటీలు పెట్టి ప్రపంచం నలుమూల నుండి వేలాది మంది యువతను, వేలాది మంది విద్యార్థులకు, లక్షలాది మందికి జ్ఞాన భిక్ష పెట్టినటువంటి దేశం, జ్ఞాన భూమి నా దేశం భారతదేశం. సున్నాను కనుగొన్నారు. ఆ వేల సంవత్సరాల క్రితమే ప్లాస్టిక్ సర్జరీ చేశారు. కణాదుడు, సుశ్రుతుడు ఈ విధంగా చేసుకుంటే ఆర్యభట్ట ఇలాంటి ఎందరో మహనీయులు ఈ దేశంలో పుట్టి 200-300 సంవత్సరాల క్రితం వరకు భూమి పల్లపలపుగా ఉంది అని చెప్పుకున్నటువంటి పాషాణ మతాల కంటే వేల సంవత్సరాల క్రితమే భూమి గుండ్రంగా ఉంది. ఖగోళ శాస్త్రం గురించి గొప్ప జ్ఞానం కలిగినటువంటి దేశం నా భారతదేశం. ప్రపంచం బట్టలు కట్టకుండా తోలు, ఆకులను ప్రకటిస్తుంటే నా మాతృమూర్తులు వేల సంవత్సరాల క్రితమే పట్టు పీతాంబరాలు కట్టినటువంటి గొప్ప దేశం నా భారతదేశం. మరి హిందూ బంధువుల భారతదేశంలో మహిళల పాత్ర దక్కలేదండి. ఈ భారతదేశాన్ని, ఆ ప్రపంచాన్ని మాతృమూర్తులే రక్షిస్తున్నారు. మొట్టమొదటి ఈ మా భారత మాత యొక్క కీర్తి ఇన్ని వేల సంవత్సరాలుగా ఈ సంస్కృతి సాంప్రదాయాలను ఎవరు ఒడిసి పట్టుకుంటున్నారు, ఎవరు ముందుకు తీసుకుంటున్నారంటే నా మాతృమూర్తులు. వారికి ఒక్కసారి గట్టిగా చెప్పబడ్డారు. మాతృమూర్తుల యొక్క జ్ఞానానికి, త్యాగానికి, వీరత్వానికి కొదవలేదండి. ఒక అరుంధతి మాత, సతీ సావిత్రి, అహల్య మాత ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆ రోజే పెళ్ళైన కొన్ని రోజులకే రాజభోగాలు అనుభవించినటువంటి కుటుంబం నుండి వచ్చి భర్త వెంట 14 సంవత్సరాలు వనవాసానికి కట్టుబట్టల చేత నార చీరలు కట్టి భర్త వెంట నడిచినటువంటి సీతమాత వంశం వాళ్ళని, సీతమాత అడుగుజాడలు నడుస్తున్నటువంటి మాతృమూర్తులు మన మాతృమూర్తులు. మరి ఆడపిల్ల చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఆడపిల్ల ఎప్పుడైనా అవల అంటుంటారు, అది కల్పితాలు. పాషాణ మతం, ఆ ముస్లిం మతంలో, ఆ క్రిస్టియన్ మతంలో ఆడపిల్ల అవల కావచ్చు, ఆడపిల్లని శక్తి లేని వారిగా గుర్తించవచ్చు. కానీ నా భారతీయతలో, నా సనాతన ధర్మంలో ఆడపిల్ల, ఆడది ఎప్పుడు అవల కాదండి. శక్తి, నారీ శక్తి. బ్రహ్మవరం చేత మహిషాసురుడు నాకు అమరత్వాన్ని ప్రసాదించుకుంటే బ్రహ్మవరం శ్రయానికి అమరత్వం ఇస్తా కానీ చావడానికి ఏదైనా పుట్టిన ప్రతివాడు ఆఖరికి నేను కూడా చచ్చిపోతా. మరి నాకంటూ చావు ఉంటుంది, నీకు చావు లేకుంటే నీకు అమరత్వం ఇచ్చే శక్తి లేదు. కానీ ఎవరి చేతులైనా ఒక చేత చచ్చిపోయి వరం కోరుకోవాలంటే నాకు ఈ పుట్టి ఏమంటారు, నాకు జంతువులు చంపరాదు, మనిషి చంపరాదు, దేవతలు చంపరాదు, వాడు చంపరాదు, వీడు చంపరాదు అంటే అయ్యా ఒకటైతే ఏదైనా కొరకంటే నాకు ఆడపిల్ల చేత సాధ్యాలని అంటాడు. ఎందుకంటే వాడికి నమ్మకం, నాకు ఆడపిల్ల సంపద అంటున్నాడు. వాడు సృష్టినంతా జయించడానికి బయటకు వెళ్తాడు, సృష్టి జయిస్తాడు. అప్పుడు అందరి మాటలు అందరూ దేవి దేవతలు ఆలోచిస్తారు, ఈ మహిషాసురుని ఎట్లా మదించాలి, ఎట్లా చంపాలని అనుకున్నప్పుడు అందరి ఆలోచన పుట్టితే మా
మాత దుర్గా మాత అష్టాదశ భుజాధారిణై మకామంతో విరుదలుగుతున్నటువంటి మహిషాసురుడిని చంపి లోకానికి శక్తిగా నిలిచినటువంటి దేవి మన దుర్గా మాత, శక్తి మాత. గోమాతకు హిందూ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉందని, గో సంరక్షణ ధార్మిక బాధ్యత మాత్రమే కాకుండా సంస్కృతి, జీవన విధానం, ఆర్థిక స్థిరత్వానికి కూడా దోహదపడుతుందని వివరించారు. మీర్పేట్ బస్తీకి సంబంధించినటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమం చాలా వైభవంగా నిర్వహించడం జరిగింది. దాదాపుగా నెల రోజులుగా ప్రతి ఇంటిని, ప్రతి గడపను టచ్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మన కార్యకర్తల బృందం అంతా కూడా నిరంతరంగా కృషి చేసి ఈరోజు ఈ యొక్క టీఆర్ఆర్ టౌన్షిప్లో హరిహర క్షేత్రంలో శివాలయం ముందర ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి హిందూ బంధువులందరూ కూడా హిందూ సమ్మేళన సమితి తరఫున అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే కార్యక్రమానికి సందేశం ఇవ్వడానికి వచ్చినటువంటి సాధు సంతులకు, తర్వాత సంఘ కార్యకర్తలకు, మహిళా మూర్తులకు అందరూ కూడా అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ సమ్మేళనం నిర్వహించడానికి ముఖ్య కారణము ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నది. ఈ సందర్భంగా ప్రతి బస్తీలో దేశం మొత్తంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కనుక ఇట్లాంటి కార్యక్రమాల్లో హిందూ బంధువులందరూ కూడా పాల్గొని హిందూ సమాజం యొక్క సంఘటనకు పాల్పడాలని అందరి తరఫున మేము సవినయంగా మనవి చేస్తున్నాం. మొత్తానికి మీర్పేట్లో జరిగిన ఈ హిందూ సమ్మేళనం ధార్మిక చైతన్యాన్ని పెంపొందించడంలో కీలకంగా నిలిచింది.